కాకినాడ జిల్లా జగ్గంపేట అమరావతి ఫిబ్రవరి 13 రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కానీ ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్య సదుపాయం సకాలంలో అందటం లేదని అందుచేత ప్రతి 50 కిలోమీటర్లకు ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యంగా రాజమండ్రికి తునికి సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి జగ్గంపేటలో జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ ట్రోమా సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా సకల సదుపాయాలు కలవని కాబట్టి జగ్గంపేటలో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఈ సమస్య వైద్య శాఖకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు ఆయన. అయితే ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవేలో ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే బోత్ సైడ్స్ కూడా పల్లెలు ఉంటాయి, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, ట్రాఫిక్ రూల్స్. ఆ సందర్భంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైద్యానికి అందుబాటులో ఈ ట్రామా సెంటర్స్ కనీసం ఒక 50 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ అన్న పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి అన్నది నా రిక్వెస్ట్. అంతేకాకుండా మా జగ్గంపేటలో ఇప్పుడు రాజమండ్రికి కానీ తునికి కానీ చూసుకుంటే సెంటర్లీ లొకేటెడ్ పాయింట్ 50 కిలోమీటర్లు ఉంటుంది. జగ్గంపేటలో సిఎస్సి కొత్తగా నిర్మాణం అయింది, అందులో ప్రావిజన్ కూడా ఉన్నాయి బిల్డింగ్స్ ఖాళీగాని. ఆ బిల్డింగ్స్ లో ట్రామా సెంటర్ ఇచ్చినట్టయితే ఆ బిల్డింగ్ లో మనం అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్లు అయ్యేటటువంటి దానికి అందుబాటులోకి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తికి వైద్యం చేయడానికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందిగా ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కొలుకుపూడి శ్రీనివాస్ గారు.